ఒక ఊరిలో రాము, లత ఇంకా రాము వాళ్ళ అమ్మగారు వెంకమ్మ ఉండేవాళ్ళు. రాము, లత ఇద్దరూ భార్యాభర్తలు. రాము అమ్మ వెంకమ్మ ఒక చాదస్తపు మనిషి. ఆవిడ ఎవరి మాట వినేది కాదు. రాము, లత మంచిగా ఉన్నా వెంకమ్మ తట్టుకునేది కాదు. వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడూ గొడవలు పెడదామా అని చూస్తూ ఉండేది. ఒకరోజు రాము ఆఫీస్కి వెళ్ళటానికి బయలుదేరుతాడు. అదే సమయంలో వెంకమ్మ రాముని పిలుస్తోంది. రాము, నాకు ఆకలి అవ్వడం లేదురా, ఏదైనా టాబ్లెట్స్ ఉంటే తెచ్చిపెట్టు నాయనా. బావుంది మీ సంబడం. ఇంట్లో అన్నం వండిన వెంటనే పళ్ళానికి సరిపడా పెట్టుకొని వెనక ముందు తేడా లేకుండా తింటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆకలి వేయడం లేదని చెప్తున్నారా? పని లేని మంగళోడొచ్చి పిల్లి తల గొరిగినట్టు ఉంది నువ్వు చెప్పేది. నా కొడుకు నా ఇష్టం, నా కొడుకుని ఏదైనా అడుగుతా, అడగడానికి నువ్వెవరో? చూసారా, మీ ముందే నన్ను అన్నేసి మాటలు అంటుంటే మీరు చూస్తూ నిలబడిపోయారు. ఇంక నేనుండని ఇంట్లో, నేను వెళ్ళిపోతాను. పోతా అనేవాళ్ళు కూడా నీలాగా వాదించరు కోడలా. అయినా పోయే వాళ్ళు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవాలి. మధ్యలో ఈ నాంచుడు ఏంటి? అమ్మా వెంకమ్మ గారు, మీరు బీపీ టాబ్లెట్ వేసుకొని కొంచెం ప్రశాంతంగా ఉండండి. అయినా లత నీకు ఎన్నిసార్లు చెప్పాను మా అమ్మ జోలికి పోవద్దని? మీ అమ్మ జోలికి నేను కాదండి, నా జోలికి మీ అమ్మని రావద్దని చెప్పండి. మీరు తిడితే పడ్డానికి రాలేదు ఇక్కడ. నేను చెప్పింది మీ అమ్మ చెయ్యాలి. లేదంటే ఆవిడ తినే ముద్ద కూడా ఆవిడ నోటి వరకు రాదని చెప్పండి. నేనెందుకు చెప్పటం? నువ్వే చెప్పేశావుగా. అయినా రోజు మీ ఇద్దరి గోల నేను పడలేకపోతున్నాను. ఈ ఇంట్లో ఎవరైనా ఒక్కరే ఉండాలి. మీ ఇద్దరిలో అది ఎవరో మీరే తెలుసుకొని నాకు చెప్పండి. లేదు అంటే చెప్పండి, నేనే ఇక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోతాను. మీరు రోజు సంతోషంగా గొడవలు పడండి అంటూ రాము ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రాము వెళ్ళిన వెంటనే లత కూడా బజారుకు వెళ్ళాలి అనుకుంటోంది. లత వాళ్ళ స్నేహితులకు ఫోన్ చేస్తోంది. బజారుకి వెళ్తున్నానే, మీరు వస్తారా? మనం బయట ఎంజాయ్ చేద్దాం. ఇంట్లో మా బోడి అత్త ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని ఫోన్లో లత చెప్తూ ఉంటుంది. లత మాటలన్నీ వెంకమ్మ చాటుగా వింటోంది. నన్ను బోడి అత్త అంటదా? చెప్తా దాని పని. నా సంగతి దానికి తెలీదు. ఇంట్లో అదైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే బయటకొస్తోంది లత. అత్తయ్య గారు, నేను అలా బయటికి వెళ్ళొచ్చేస్తాను. అప్పటి వరకు ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. ఆగు, ఎవరత్తయ్య? మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా ఉండడం నాకు చేత కాదే. కుక్క బుద్ధే నీది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకమే నువ్వు. హలో అత్తయ్య గారు, కొంచెం కూల్ అవ్వండి, బాగా ఎక్కువయ్యింది అంటూ గొనుగుతూ ఉంటుంది లత. నేనేమీ ఫ్రిడ్జ్లో లేనే కూల్ అవ్వడానికి, బయటే ఉన్నా. అబ్బా, భలే జోకు వేశారు అత్తయ్య గారు. మీలో కామెడీ యాంగిల్ కూడా ఉందన్నమాట. నీకు నా బ్రతుకు ఒక జోక్ అయిపోయిందే. ఇప్పటికీ నా ముందు ఒక కాఫీ చుక్క పోసి ఎరగవు, ఇప్పుడు నా మీద జోకులు వేస్తున్నావా? అయ్యో అత్తయ్య గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి, తెలుసా మీకు? ఇలాంటి ఫ్యాన్ కాదు, డై హాట్ ఫ్యాన్ని. ఫ్యాన్స్ని హాట్ చేయకూడదు అంటూ లత వాళ్ళ అత్తని బాగా బురిడి కొట్టించి బయటకు వెళ్ళిపోతోంది. ఇక లత బయటకు వెళ్ళిన వెంటనే వెంకమ్మ కొడుక్కి ఫోన్ చేస్తోంది. కోడలి మీద లేనిపోనివన్నీ ఎక్కేసి చెప్తోంది. అప్పుడు వెంటనే రాము ఇంటికొచ్చేస్తాడు. అమ్మా అమ్మా అని గట్టిగా కేకలు వేసుకుంటూ ఇంట్లోకి వస్తాడు రాము. ఏంట్రా ఇప్పుడే వచ్చావు? ఆఫీస్లో పనేం లేదా? పని అయితే ఆఫీస్లో చాలానే ఉంది, కానీ అసలు ముందు మీ పనేంటో చూడాలని వచ్చానమ్మా. లత ఏది, ఎక్కడికెళ్ళింది అంటూ కోపంగా లతకి ఫోన్ చేస్తాడు. ఎక్కడ ఉన్నా ఇంటికి వెంటనే రమ్మని చాలా కోపంగా చెప్తాడు. అప్పుడే ఇంటికి వచ్చిన లత ఇలా అంటోంది. ఏమైందండి, అలా కరుస్తున్నారేంటి? యు జస్ట్ షటప్. అరిస్తే బాగోదని కరుస్తున్నాను. నీకేమైనా ప్రాబ్లమా? ముందు నేను చెప్పేది విన్ లత, ఆ తర్వాత నేను చెప్పింది చెయ్యి అంటూ రాము చాలా కోపంగా చెప్తాడు. అయ్యో, నేను ఏమన్నానని ఇప్పుడు నన్ను తిడుతున్నారు? అసలు దీని అంతటికి కారణం ఈ ముసల్ది. వండి పెట్టింది తినడం చేతకాకపోతే ఇలాంటి బాధలే వస్తాయి. ఏంటి ముసల్దంటున్నావు? నేను వయసు దాన్నే. నీకులాగా షికారులు చేయమంటే హిమాలయాలకు కూడా ఒక్కదాన్నే వెళ్ళి రాగలను. ఖబర్దార్. అమ్మా, సందు దొరికితే చాలు వచ్చి మీద పడిపోవడమే. అమ్మా, నువ్వు కొంచెం ఆగుతావా, లేక నిన్ను బయటికి పంపించమంటావా?
ఏడవలేనోడంట 7 సముద్రాలు ఈదుతా అన్నాడంట. నువ్వు చెప్పింది అలా ఉందిరా. నీ పెళ్ళానికి బుద్ధి చెప్పాల్సింది పోయి నన్ను బయటికి పంపుతా అంటున్నావేంట్రా? ముందు మీ ఇద్దరు నా ఇంట్లో నుండి వెళ్ళిపోండి. అసలు ఊరుకుంటున్నా కదా అని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఇన్ని మాటలు అన్నాక కూడా నేను ఇంట్లో ఉండను కాక ఉండను. మీరు వస్తే రండి, పోతే పొండి, నాకు సంబంధం లేదు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఈ ముసలి దాని మాయ రోగం మాత్రం పోవట్లేదు. ఇక ఇద్దరి మధ్యలో రాము ఎటు మాట్లాడాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు. రాము బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. తల్లి వెంకమ్మను, భార్య లతను పిలిచి ఇలా చెప్తాడు. ఇదిగోండి, నాకు వచ్చిన జీతంలో మీ ఇద్దరికీ సగం సగం ఇస్తాను. మీ ఇద్దరికీ డబ్బుల దగ్గరే గొడవలొస్తున్నాయి. ఆ గొడవలన్నీ పోవాలంటే నేను ఈ పని చేయక తప్పదు. లత, నువ్వింకోసారి మా అమ్మ విషయంలో గొడవలు పడితే మాత్రం నీకు నేను విడాకులు ఇచ్చేస్తాను, గుర్తుపెట్టుకో. దానికి సిద్ధమైతేనే మా అమ్మతో గొడవపడు. ఒసే యత్తా, నీ పేరు పెద్ద చెత్త అని పెట్టాల్సింది. సుఖంగా ఉన్న కాపురంలో మంటలు పెట్టావు కదా, మా ఆయన్ని వెళ్ళనివ్వు, నీకు బడితి పూజ నేను చేస్తానుగా అంటూ లత మనసులో అనుకుంటుంది. ఇక కొద్దిసేపటి తర్వాత వెంకమ్మ లతతో ఇలా అంటుంది. అమ్మా లతా, లతా, కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా? టాబ్లెట్స్ వేసుకుంటాను. హా, అలాగే అత్తయ్యా. నీళ్లు తీసుకొస్తానని చెప్పి లత బాగా వేడిగా ఉన్న నీళ్ళనిస్తోంది. వెంకమ్మ తెలియకుండా ఆ నీళ్ళని తాగేస్తోంది. ఓసే, ఇవేమి నీళ్ళే? మంచినీళ్ళు అడిగితే వేడి నీళ్ళు ఇచ్చావు అంటే అత్తయ్యా, వేడి నీళ్ళైతే కడుపులో క్రిములున్నా చచ్చిపోతాయని ఇచ్చాను అత్తయ్యా. కడుపులో క్రిములేమో కానీ నా పేగులన్నీ మాడిపోయేలా ఉన్నాయే అంటూ వెంకమ్మ కొంచెంసేపు విలవిల్లాడిపోతోంది. లత మాత్రం లోపల చాలా సంతోషపడుతోంది. అయ్యో అత్తయ్యా, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకురమ్మంటారా? ఎందుకే ఈసారి కూల్ డ్రింక్ అని చెప్పి మత్తు మంది కలిపివ్వడానికా? నాకు నీ నీళ్లు వద్దు, నీ మర్యాదలు అంతకన్నా వద్దు. నన్ను కొంచెంసేపు పడుకోనివ్వు అంటూ వెంకమ్మ విశ్రాంతి తీసుకుంటోంది. ఇక వెంకమ్మ పడుకున్న తర్వాత లత వాళ్ళ స్నేహితులకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తోంది. ఇక అదే సమయంలో రాము ఇంటికొస్తాడు. లత మాట్లాడిన మాటలన్నీ రాము వింటాడు. కాని ఏమీ విననట్టు నటిస్తాడు. లతా, లతా అంటూ పిలుచుకుంటూ రాము లత దగ్గరికి వెళ్తాడు. అయితే లత ఇంట్లో జరిగిన విషయం మొత్తం దాచిపెడుతోంది. అప్పుడు రాము లతతో ఇలా అంటాడు. మా అమ్మకి భోజనం పెట్టావా? అసలు మా అమ్మని సరిగా చూసుకుంటున్నావా? నాకైతే నీ మీదే అనుమానం వస్తోంది. మా అమ్మ దగ్గరికి వెళ్దాం పదా అని రాము లతని తీసుకొని వెంకమ్మ దగ్గరికి వెళ్తాడు. వెంకమ్మ నీరసంగా ఉండటం రాము చూస్తాడు. వచ్చావారా? నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను. నీ పెళ్ళానికి అసలు భయం లేకుండా పోతుంది. నీళ్ళు ఇవ్వమంటే వేడి నీళ్ళు ఇచ్చి నేను ఇలా అయ్యేలా చేసింది. అప్పుడు రాముకి కోపం వచ్చి లతని గట్టిగా చెంప మీద కొడతాడు. లత ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. రాము లత దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. మీరు నా దగ్గర రాకండి, నేను మీతో మాట్లాడను. అది కాదు లత, మా అమ్మని చూసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. నువ్వు మాటి మాటికి మా అమ్మతో గొడవలు పడితే మనకొచ్చే ఆస్తి కూడా రానివ్వదు. నీకు మా అమ్మ సంగతి సరిగా తెలీదు. ఆమెతో ఏ పనైనా మంచిగా ఉండి చేయించుకోవాలి. కావాలంటే నువ్వు మా అమ్మతో 2 రోజులు మంచిగా ఉండి చూడు, నీకే మా అమ్మ మంచితనం తెలుస్తోంది అంటూ లతకి అర్థమయ్యేలా చెప్తాడు రాము. లత ఖాళీగా కూర్చొని రాము చెప్పినట్టు చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. 2 రోజులు వెంకమ్మను కాలు కూడా కింద పెట్టకుండా చూసుకుంటుంది. అప్పుడు వెంకమ్మ ఇలా అనుకుంటుంది. నా కోడలు చాలా మంచిది, నేనే అపార్థం చేసుకున్నాను అని వెంకమ్మ తనలో తాను బాధపడుతూ ఉండేది. ఇక 2 రోజుల తర్వాత వెంకమ్మ లత దగ్గరికి వస్తోంది. అమ్మా, నా కూతురు లాంటి దానివి. నా చాదస్తంతో నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించమ్మా. అవేం మాటలు అత్తయ్య గారు, మీరంటే నాకు చాలా గౌరవం. నిజానికి నేనే మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి అత్తయ్యా అంటూ లత వెంకమ్మ దగ్గర తన బాధను చెప్పుకుంటుంది. ఇక అదే సమయానికి రాము కూడా ఇంటికొస్తాడు. అమ్మయ్యా, ఇద్దరూ కలిసిపోయారు, నాకిదే చాలు. మీరిద్దరూ కలిసుంటేనే నాకు ఆనందం అంటూ అందరూ సంతోషంగా ఉంటారు.